ప్రైజ్ లార్డ్. బైబిల్లోనూ పాత నిబంధనలో సిద్కియా అనే రాజు ఉన్నాడు. ఈయన పరిపాలించినప్పుడు 21 ఏళ్ళకే దేవుడు ఆయనకి రాజ్యాధికారాన్ని అనుగ్రహించాడు. అనుగ్రహించినప్పుడు రాజ్యాధికారాన్ని అనుగ్రహించిన దేవుడినే విసర్జించి ఏమైపోయాడు, లాస్ట్కి రాజరిక వ్యవస్థల నుంచి బహిష్కరింపబడి లాస్ట్కి బందీగృహంలో బానిసగా బ్రతికే యాక్షన్కి వచ్చాడు. ఎందుకు వచ్చేసాడు అని అంటే ఆయనలో ఉన్న దేవుని యందు భక్తులు లేకపోవడం, దేవుడే నాకు ఈ రాజరికం ఇచ్చాడనే దాన్ని మర్చిపోవడం. దానివల్ల ఏమైపోయిందంటే ఆయన బ్రతుకు బందీగృహంలోనూ జీవితాంతం బందీగృహంలో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం అనుకుంటూ చాలా మటుకు కొంతమంది ఎలా ఉంటారంటే దేవుడు దేవుడిని పట్టుకుని దేవుడు దీవించినప్పుడు దేవుడిని నమ్మకపోయినప్పుడు ఒకలాగా ఉంటారు. నమ్మి దీవింపడిన తర్వాత వేరే లెవెల్లోకి వచ్చేస్తారు. అదే వచ్చిన ప్రాబ్లం. ఈ మనుషులకి ఏమైపోతుందంటే దేవుడు దీవించిన తర్వాత గర్వం అనే దాన్ని పట్టుకొని నిలబడిపోతారు. గర్వం అనే దాన్ని పట్టుకొని నిలబడిపోతుంటారు. ఎందుకు నిలబడిపోతారంటే అదంతే. అది ఎందుకు వచ్చేస్తుంది గర్వము అని అంటే చూడండి ఒకసారి సామెతలు 28:11 చదవండి ఒకసారి. గర్వం ఎందుకు వచ్చేస్తుంది అంటే చూడండి, కొంచెము ఎక్కువైపోయిందంటే ఇది ఎక్కువైపోయిందంటే ఆటోమేటిక్గా గర్వం అనేది అహంకారము అహంభావము ఎక్కువైపోతుంది. దానివల్ల ఒకటేసారి మనిషి పడద్రోయబడే యాక్షన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట దేవుడి దగ్గర నుంచి. చూడండి ఒకసారి సామెతలు 28:11 చదవండి ఒకసారి. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని అనుకుంటాడంట. రైట్. వివేకం గల దరిద్రుడు వాణిని పరిశోధించిన అభినేషుడు. ఇక్కడ ఎక్కడైనా ఐశ్వర్యం కొంచెం దేవుడు ఇచ్చాడంటే ఇక్కడ వాడి దృష్టికి వాడే జ్ఞానం గలవాడను అనుకునే లెవెల్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇది మనుషుల్లోనూ పోవాలి. రాజుల్లో కానీ అధిపతుల్లో కానీ ఎవరి దగ్గరైనా సరే, చిన్నోడైనా పెద్దోడైనా అందరూ దేవునికి సమానం. కాబట్టి నీలో ఉన్న అహంకారము అహంభావము గర్వము అనే దాన్ని విసర్జిస్తే కానీ దేవుణ్ణి దగ్గరికి వెళ్ళలేవు, దేవుడిని చూడలేవు. సో అందుకనే ఈ గర్వాన్ని పట్టుకొని ఐశ్వర్యాన్ని చూసి మోసపోయిన మన సిద్కియా రాజు అవడం, దేవుడే నాకు అది ఇచ్చాడు కదా అని మర్చిపోయి ఏం చేసినంటే బబులోను రాజు అని నెబుకద్రెజరు మీద దండెత్తడానికి మొదలెట్టాడు. ఎక్కడికి? బబులోను రాజు అని నెబుకద్రెజరు మీద దండెత్తడానికి మొదలెట్టాడు. వద్దున ఆయన అక్కడ మన ప్రవక్త ఉన్నాడు, యెహోవా ప్రవక్త ఇర్మియా గారు చెప్తున్నాడు, మహారాజా రాజు చిరంజీవి అవును కాక బబులోను రాజు మీదకి దండెత్తి వెళ్ళొద్దు, దేవుడు నా ద్వారా ఆ మాట పలకటం లేదు, వద్దు, నువ్వు లొంగిపో అని ఇర్మియా రాజాని సిద్కియాకి చెప్తాడు. కానీ మనోడికి గర్వం ఎక్కడికి ఎక్కువకుందంటే నెత్తికెక్కి కూర్చునిపోయి, ఈ నెత్తికెక్కి కూర్చోవడం వల్ల ఇక ఎవడు చెప్పినా పెట్టనమాట. ఇర్మియా అంటే యెహోవా భక్తుడు, యెహోవా ప్రవక్త అని కూడా తెలిసినప్పుడు కూడా మరి ఆయన చెప్పిన మాట వినాలి కదా, వినట్లే. ఎందుకంటే ఐశ్వర్యం ఎక్కువైపోతే ఎవడు మాట లెక్క చెయ్యము. నేను చెప్పింది వినాల్సిందే అనేది మనుషుల్లోనూ పాతుకుపోతుంది అనమాట. ఈ పాతుకుపోయినప్పుడు అది పాతుకుపోయినది ఎందుకు అని అంటే గర్వం. అందుకే సామెతల్లో చెప్తుండో నాశనానికి ముందు ఏముంటుందట? గర్వం ఉంటుంది. సో ఈ గర్వాన్ని మనుషుల్లో దరిదాపులకు కూడా రానివ్వకూడదు. ఇది చిన్నోడవని పెద్దోడవని ఎవడవని కానీ గర్వం అనే దాన్ని మన దరిదాపులకు కూడా రానివ్వకూడదు. అన్ని వేళలా దేవుడు ఆశీర్వదించక ముందు ఎలా ఉన్నావో దేవుడు ఆశీర్వదించిన తర్వాత కూడా అలాగే ఉండాలి. అంతేగాని ఆశీర్వదించిన తర్వాత ఇంకొకలాగా ఆశీర్వదింపండి ఇంకొకలాగా ఉండకూడదు. ఊసరు వెళ్ళిలాగా రకరకాల వేషాలు వేసుకుంటూ ఊర్ల మీద తిరగకూడదు. రకరకాల మాట్లాడుకుంటా రకరకాల వేషాలు వేసుకుంటా దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎన్ని రోజులు ఎగుతాం? బాగున్న ఎన్ని రోజులు ఎగుతాం.
దేవుడు చిన్న లుక్ వేస్తాడు, ఆ లుక్లోనూ కథ అయిపోతుంది. సో దేవుని దృష్టి ఎప్పుడు మన మీద మంచిగా ఉండాలి తప్పించి దేవుని కోపము దృష్టి మన మీద ఉండకూడదు. ఉంటే ఆయన పని అయిపోయినట్టే. సృష్టికర్తకి కోపం తెప్పించే యాక్షన్ మనము చేయకూడదు. ఈ సిద్కియా కూడా రాజ్యాధికారాన్ని దేవుడు అనుగ్రహించిన తర్వాత 21 సంవత్సరాలకే రాజు అయినాడు. పాపం నిలబెట్టుకోవాలి కదా, జాగ్రత్తగా దేవుడు ఉండాలి కదా. ఈయన ఎలా నడిచాడంటే చూడండి ఒకసారి ఇర్మియా ప్రవక్త రాసిన గ్రంథం 52 అధ్యాయము, ఇర్మియా 52 అధ్యాయము 1 నుంచి 15 వరకు చదవండము. సిద్కియా ఏలనారంభించినప్పుడు అతడు 21 సంవత్సరంలో ఉన్నవాడు. అతడు యెరూషలేములో 11 సంవత్సరాలు ఏలిను. అతని తల్లి పేరు హమూటలు. ఈమె లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తె. యెహోయాకీము నడిచిన చెడ్డ నడత ప్రకారంగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచాడు. ఎలా నడిచాడు? చెడ్డ నడత నడిచాను. ఇదొక్కటే చాలు ఆయన రాజ్యం ఈగిపోవడానికి, రాజ్యాధికారం కోల్పోవడానికి యెహోవా దగ్గర చెడ్డ నడత నడిస్తే అయిపోయింది కదా. ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే. అందుకంటే ఇచ్చింది ఎవరు? అధికారం, రాజ్యాధికారం రావాలంటే అంత ఈజీగా ఉండదు. అది ఎవరు ప్రాప్తం చేస్తారు? యెహోవా దేవుడు ప్రాప్తం చేస్తాడు. అది ఇచ్చినప్పుడు దాన్ని మంచిగా నిలబెట్టుకోకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే లాస్ట్లోనూ చాలా ఘోరమైన స్థితిలోకి నెట్టివేయబడతాడు. అసలు మనిషిని కూడా భూమి మీద ఉండేవాడు ఒక్కోసారి. సో ఇప్పుడు సిద్కియా పరిస్థితి కూడా అదే విధంగా అయిపోయింది. ఈయన 21 సంవత్సరాలకే రాజ్యాధికారాన్ని అనుగ్రహించినప్పుడు చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా వద్దా? ఇచ్చిన దేవుణ్ణి ఆజ్ఞలు గైకొని ఆయన చెప్పినట్టు ఆయన చిత్తానుసారంగా జీవిస్తే ఈయన ఇంకొన్ని రోజులు మంచిగా అధికారం చెలాయించేవాడు. కానీ అధికారం వచ్చింది కదని పందనాలు చేయడము మొదలెట్టాడు. సొంత కుయుక్తి తెలివితేటలు ఉపయోగిస్తే 1-2 రోజులు నడుస్తుందేమో కానీ అన్ని రోజులు అన్ని సంవత్సరాలు నడుస్తుందని ఎప్పుడు అనుకోకూడదు. సో దేవుని కోపం వచ్చే పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. అలాంటి సిద్కియా రాజు ఈయన గర్వము ఎక్కడికి వెళ్ళిపోయిందంటే చదువు, మళ్ళీ ఒకసారి చదువు. యెహోవా కోపపడి తన ఎదుట ఉండకుండా వారిని తోలివేయనంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగిన ప్రశ్న జరిగిన. ఈయన చర్యలు ఎలాగ ఉన్నాయంటే దేవుడు చూడలేనంతగా అలాంటి ఘోరమైన చెడు నడత మన సిద్కియా నడిచేది. అంటే ఇక అవన్నీ మనం చెప్తే ఈ రోజంతా సరిపోదు. కానీ నేను అనేది ఏంటంటే చెడు నడత అంటే దేవునికి ఇష్టం లేని మార్గంలో వెళ్ళడం. సింపుల్గా చెప్పాలంటే చెడు నడత, దానికి వ్యతిరేకమైతే దేవునికి ఇష్టం లేని మార్గంలో నడవడం. దేవునికి ఇష్టం లేని మార్గంలో నడిచినప్పుడు ఏదో నేను సాధించేస్తాను, ఏదో నేను అది చేసేస్తాను, ఏదో నేను ఇది చేసేస్తానంటే నడవదు. దేవుడే నీకు అక్కడ సహాయం లేనప్పుడు నువ్వు ఏది చేసినా ఏమి అక్కడ వర్కౌట్ అవ్వదు. దేవుడు నీ పక్షంగా లేడు కాబట్టి నువ్వు ఎక్కడ చేసినా ఏం వర్కౌట్ అవ్వదు. నీ ఆలోచనలన్నీ నిష్ఫలమైపోతాయి. అందుకని మనం ఏం చేయాలంటే ఎక్కువ మనము దేవుడు నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు కదా. మనల్ని మనుషులు ఎవరు అబ్జర్వ్ చేయలేకపోవచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తాడు. మనం అనుకుంటాం దేవుడు ఎవరిని చూడట్లేదు, మనుషులు ఎవరిని చూడట్లేదు, నా ఇష్టం చెలాయించేస్తాను అనుకుంటే లాభం లేదు. నేను చూడడానికి ఒకడు నీకు ఎవడైతే అధికారం ఇచ్చాడో ఆయన పక్క ఆయన క్రియేటర్ కాబట్టి ఖచ్చితంగా నువ్వు నీకు ఆయన తెలియకపోవచ్చు, కానీ ఆయన మాత్రం నిన్ను ఎరిగినవాడు. నీకేం చేయాలో అది చేసేస్తాడు ఖచ్చితంగా. సో అందుకని మనం ఏం చేయాలంటే మనకున్న ఏ పరిస్థితి ఏది ఇచ్చాడో దేవుడు దాన్ని ఉపయోగించుకొని ఆయన దగ్గరే గర్వంగా ప్రవర్తించడానికి మాత్రం ప్రవర్తించకూడదు. ప్రవర్తిస్తే మన చరిత్ర ముగిసిపోయినట్టే. నెక్స్ట్ చదువు. సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేయగా
అతని ఏలుబడి యందు 9వ సంవత్సరం 10వ నెలలో 10వ దినమున బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యం అంతటితో యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దండు దిగి పట్టణమునకు చుట్టూ కోటను కట్టిరి. అలాగూ జరుగుగా సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరమున పట్టణము ముట్టడిలో ఉంచబడెను. చూసారా, సిద్కియాకి ప్రవక్తల ద్వారా దేవుడు చాలా బాగా హెచ్చరిక జారీ చేశాడు. చాలాసార్లు ఇవి ఎక్కువైపోయింది, తిండి ఎక్కువైపోయింది. అధికారం ఎన్నడెరిగిన వాడికి ఒకటేసారి అధికారం వస్తే ఎలాగ ఉంటుందంటే ఏది చెప్పినా అర్థము కాదు. సో అందుకని ఏమైపోయిందంటే ఒకటేసారి 21 సంవత్సరాలకు అధికారం వచ్చేసరికి కళ్ళు నెత్తికెదికి వచ్చేసరికి ఇక నా ఎంత మునగాడు ఇక ప్రపంచంలో లేడు అనుకుని మొదలెట్టింది. ఇక ఈడి మీదకి దండయాత్ర, ఆడి మీదకి దండయాత్ర, ఆడిని చంపేయాలి, ఈడిని చంపేయాలి అనే మొదలు పెట్టిండు. అక్కడ ఎప్పుడైతే పెట్టిండో సరే ఇక దేవుని ప్రజలు కాబట్టి దేవుడు కొంచెం సాధారణంగా ఎవడైనా సరే భూమి మీద ఉన్న మనిషి తప్పు చేశాడు కదా వెంటనే మనలాగా మనుషుల్లాగా కోప్పడిసి అంటో చంపేద్దామనో లేకపోతే ఆయన వదిలేద్దామనో అనుకోడు. ఎప్పుడు దేవుడు ఎప్పుడు కూడా అట్లా అనుకోడు. ఒకసారి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి హెచ్చరిక జారీ చేశాడు. ఆ రోజుల్లో హెచ్చరిక ఎట్లుండేదంటే ఇక రాజులు కానీ ఇక అధిపతులు కానీ ప్రజలు కానీ ఏదైనా చేస్తే ఆయన ప్రవక్తల ద్వారా, అంటే మన ఏలియా టైంలో ఏలియా గారు ఉన్నాడు, ఎలీషా టైంలో ఎలీషా గారు ఉన్నారు. ఇలా రాజులకి వీళ్ళు హెచ్చరిక. ఏలియా ఎవరి టైంలో ఉన్నాడు? ఆహాబు రాజు టైంలో ఉన్నాడు. ఆహాబు చెడ్డ నడిస్తే ఎవరి ద్వారా హెచ్చరిక జారీ చేశాడు దేవుడు? ఏలియా ద్వారా హెచ్చరిక జారీ చేశాడు. అలాగే ఈ కాలంలోనూ ఈయన మన సిద్కియా టైంలోనూ ఇర్మియా గారు ఉన్నారు, మన ప్రవక్త, మన పితరుడైన ఇర్మియా ఉండేటప్పుడు ఆయన ద్వారా దేవుడు మళ్ళీ ఒకసారి హెచ్చరిక జారీ చేద్దాం, వెంటాడేమో చూద్దాం అనుకొని ఇర్మియా ద్వారా పంపించాడు. ఇర్మియాను పంపించి ఇర్మియా గారు మరి ఈ సందేహం ఏమిటి, మేము నెబుకద్నెజరు మీద బబులోను రాజ్య దేశం మీదకి దండయాత్ర చేయాలనుకుంటున్నాము, దాన్ని జయించాలనుకున్న కోరికతో ఉన్నాము అనుకొని మొదలెట్టి, వద్దు బాబా నువ్వు అక్కడ వెళ్ళకో, ఎందుకంటే కష్టం, బబులోను రాజ్యంతో నువ్వు పెట్టుకోవద్దు, నీకు మంచిది కాదు, నువ్వు ఒకవేళ వాళ్ళ దండేస్తుంది నువ్వు సరెండర్ అయిపో, దేవుడు నీకు పక్షంగా ఉంటాడు, ఏమవుతుంది, నువ్వు మాత్రం వ్యతిరేకంగా వెళ్ళిపోయి దండెత్తడానికి మాత్రం ట్రై చేయకు, చాలా డేంజర్ అయిపోతావు. ఆల్రెడీ ఈయన చెడు నడత ఎట్లాంటిది, యెహోవాకి చెడు నడత నడుస్తుంది. నడిచినప్పుడు ఆ చెడు నడత నడిచినప్పుడు నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉండి అన్ని పనులు చేసేద్దా, నేను అది వేయలేస్తాను, ఇది వేయలేస్తాను, ఇది పాలించేస్తాను, అది నాది ఇది నాది అనుకొని ఉంటే ఏది నీది కాకంటే లేదు చేసేస్తాడు దేవుడు. దేవుడు ఏం చేస్తాడా, అసలు దేవుని దృష్టికి వ్యతిరేకంగా జీవించి నాది అది నీది ఇది నాదది నాది ఇది అనుకుని ఉంటే ఏది నీది కాకుండా దేవుడు చేసేస్తాడు. సో అందుకనే హృదయ గర్వాన్ని పక్కన పెట్టాలి. ఒకవేళ నువ్వు మనలో ఎవరైనా ఈరోజు ఆ గర్వంతో ఉంటే ఈరోజే ఈ క్షణం అంతా దాన్ని విడిచిపెట్టాడు. నేను మంచిగా చెప్తున్నా, ఈరోజే ఈ క్షణం అందే ఆ గర్వాన్ని దేవునికి వ్యతిరేకంగా జీవించడం అనేదాన్ని వదిలేయండి. ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, వింటున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు మీలో ఉంటే ఈరోజు వదిలేండి. దానివల్ల మీకు మేలు జరగదు, కీడు వస్తుంది. ఆ కీడు ఎలాగ ఉంటుందంటే, ఒకవేళ మనిషి ఎవడో మన మీద కీడు తలపెడితే దేవునికి మొరపెడితే ఆ కీడు మన నెత్తి మీదకి ఏమీ రాదు, అది జరిపేస్తాడు దేవుడు. కానీ దేవునికి వ్యతిరేకంగా చెడు నడతనేది చేసి నువ్వేదో ఉదరించడానికి బయలుదేరావంటే మాత్రం చాప్టర్ కథం చేస్తాడు మళ్ళీ దేవుడు. ఈ చాప్టరే లేకుండా చేసేస్తాడు. సో అందుకనే కొంచెం మైండ్లో పెట్టుకొని మనలందరికీ చెబుతున్నాను, జాగ్రత్తగా దేవుని ఎందుకు భయభక్తితో ఉండండి. దేవుడి మీద ఆధారపడి జీవించడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఈ అలవాటు ఇప్పటి నుంచి కాదు. ఒకవేళ మనకి పిల్లలు ఉన్నారా, మీ పిల్లలకి చిన్నతనం నుంచి బైబిల్ చదివించడం అనేది అలవాటు చేయించండి. బైబిల్ అనేది కొంతమంది బైబిల్ చూసి భయపడతా ఉంటారు. ఎందుకు భయం?
బైబిల్లోని యేసుప్రభు వారు యెహోవా దేవుడు మంచి పనులే నేర్పాడు, ఎవరికి చెడు పనులు ఎక్కడ నేర్పలేదు. మంచి కార్యక్రమాలు చేయండి, మంచిగా ఉండండి, మీకు అన్నీ ఫ్రీగా ఇచ్చిన అవన్నీ అనుభవించి ఇచ్చిన దేవుడు నన్ను ప్రార్థన చేసుకోండి, మీకు కావాల్సింది నేను అన్నీ ఇస్తాను అన్నాను. అంతేగాని ఇప్పుడు మన రాజైన సిద్కియాలాగా పొగురు పట్టిన మాట్లాడటం, ఆ ఇచ్చిన టైంని దుర్వినియోగపరుస్తూ ఇక్కడ ఏదో కొంతమంది వింటున్నాం మీ మధ్యన ప్రతిదిన అది జరుగుతుంది ఇది జరుగుతుంది, వీడి మీద ప్రేలాపంలో ఆడి మీద ప్రేలాపంలో, అవన్నీ మంచివి కాదు. కుట్రపూరితమైన వాతావరణంలో ఉండడం కూడా మంచిది కాదు. నువ్వు ఫస్ట్ దేవునికి వ్యతిరేకంగా కార్యకలాపాలు మానివేసి దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్ని పట్టుకొని నలుగురికి ఉపయోగకరమైన పనులు చేయి. ఎవడైనా పర్లేదు, అందరూ దేవుడు పుట్టించిన వాళ్ళే. నేను జాతి భేదాలు ఈ భేదాలు చెప్పను, కానీ అందరూ దేవుడు పుట్టించిన వ్యక్తులే. వీళ్ళు ఎవరైనా సరే నీకు ఇచ్చిన దాన్ని దేవునికి ఇష్టపడే కార్యక్రమాల మీద మాత్రమే మనసు లగ్నం పెట్టి కరెక్ట్గా పనిచేయి, దేవుడు మేలు పొందుతాం. అంతేగాని దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసేసి నేనేదో పెద్ద ప్రజలకు పోతానంటే నువ్వు గడవడమంట. మళ్ళీ చెప్తున్నా, అందుకనే నిరంతరం దేవుని యందు భక్తితో జీవించడం అనేది అలవాటు చేసుకోవాలి. ఈ సిద్కియా గారి పరిస్థితి కూడా అట్లయిపోయింది. ఈయనేం చేస్తాడంటే అసలు వెనకంటున్నాడు. ఈయన దగ్గర కొంతమంది అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. అబద్ధాన్ని నిజమాని బోధించే ప్రవక్తలు కూడా చాలామంది ఈయన దగ్గర ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు అలాంటి వాళ్ళని నమ్ముతారు. ఆ రోజుల్లో కూడా రాజులు కూడా అలాంటి వాళ్ళని నమ్మేవాళ్ళు, నిజం చెప్పేవాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ అబద్ధ బోధకులకున్నో ఇప్పుడు మన ఇర్మియాకి డిఫరెన్స్ ఏంటంటే, ఇర్మియా గారు యెహోవా ప్రవక్త కాబట్టి ఉన్నట్టు చెప్పేసేవాడు. దేవుడు ఆయనకి ఏమైనా పలికిస్తే రాజు మీద అదే చెప్పాడు. కానీ అబద్ధ ప్రవక్తలు ఏం చెప్పుకోవాలో వీళ్ళకి దేవుడు అంటే తెలియదు, అసలు యెహోవా దేవుడు మాట కూడా వినే రకం కాదు. అయితే వీళ్ళు ఏం చెప్పుకోవాలంటే రాజు దగ్గర బహుమానాలు ఆశించి వీళ్ళు ఏం చెప్పారంటే, సిద్కియా గారు మహారాజు చిరంజీవి అవును కాక మీరు బబులోని దేశం మీదకి యుద్ధంకి వెళ్తే మీరు ఈ ఒక చిన్న ఎండిపోయిన కట్టెను పట్టుకొని ఆ కట్టెని ఇలాగ తుంటెతో ఇరిసేసి, ఇదిగో ఈ కట్టెని ఎలాగైతే ఇరిసారో బబులోని దేశాన్ని రాజుని అలా ఇరిసేస్తారు, మీరు దర్జాగా వెళ్ళండి యుద్ధానికి, నాకు యెహోవా దేవుడు సెలవిస్తున్నానే అబద్ధ బోధలో చేసేసి రాజుని రెచ్చగొట్టేసి పాప ఆయన సర్వాసి చేసి. ఇప్పుడు ఈ రాజులు కూడా ఈ 10 మంది ఉంటే ఏదైతే అంటారు చూసారా, 10 మంది ఉంటే ఒక అబద్ధం కూడా నిజమైపోతుంది, నిజం ఒకడున్నప్పుడు నిజం కూడా అబద్ధం అయిపోతుంది అదే అని వాళ్ళు అనుకుంటారు. కానీ దీన్ని అబ్జర్వ్ చేసి అబద్ధాన్ని నిజాన్ని రెండింటినీ భూమి మీద మొలిపించిన దేవుడు మాత్రం ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. ఆ చేసినప్పుడు ఎట్లా ఉంటుందో ఇప్పుడు అర్థమైంది. చూడండి ఒకసారి, నెక్స్ట్ ఏమైందో చూడండి ఒకసారి. 4వ నెల 9వ దినమున క్షామము పట్టణంలో పెచ్చుగానున్నప్పుడు దేశ ప్రజలకు ఆహారం లేకపోయి, చూసారా, యెహోవాకు చెడు నడత, యెహోవాకు విరోధంగా జీవించడం వల్ల దేశంలో ఏమైపోయింది? క్షామము అంటే కరువు, క్షేమము అంటే శుభంగా ఉండడం. అయితే ఆ దేశంలో శుభం లేదు, దేవునికి వ్యతిరేకంగా రాజు జీవిస్తుంది కాబట్టి అన్నీ ఇచ్చిన దేవుడికి వ్యతిరేకంగా ఉంటే తాట తీసేద్దడా లేదా? తీసేశాడు. క్షేమం మొదలైపోయింది దేశంలో. యథా రాజా తథా ప్రజ, రాజు యథార్థంగా ప్రవర్తిస్తే ప్రజలు కూడా యథార్థంగానే ప్రవర్తిస్తారు. రాజు ఊసరవేలులో టైప్ అయిపోతే ప్రజలు అంతకంటే ఊసరవేలులో తయారైపోతారు. సో అందుకనే ఎప్పుడు కూడా మనం కూడా దేవుడు మెచ్చే విధంగా మన ఏ కార్యక్రమాలు మొదలుపెట్టినా దేవుడు నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. కొంతమంది ఏమనుకుంటారంటే నన్ను ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు, నా ఇష్టం వచ్చి చలాయించవచ్చు, అధికారం నాకు వచ్చింది కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు. అధికారాన్ని ఇచ్చింది నీకు దేవుడు రా, గుర్తుపెట్టుకో. మనుషులు ఎవరు కాదు, ఆ మనుషుల తాలూకు మన మైండ్లు కూడా చేంజ్ చేసి నిన్నే రాజుని చేశారంటే దానికి అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని జాగ్రత్తగా నడుచుకోవాలి. దేవుడిని విడిచిపెట్టే కార్యక్రమాల మీద ఎప్పుడూ
మనసు లగ్నం చేయకూడదు. దేవుడు మెచ్చే కార్యక్రమాల మీద మాత్రమే దృష్టి పెట్టాలి. అప్పుడే నీ అభివృద్ధి, నీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. దేవునికి వ్యతిరేకంగా జీవించి ఏదో సృష్టించేతమైన వాళ్ళ చరిత్రలో ఎవడు కూడా లేడు. అదే నేను చెప్పాడు, గుర్తుపెట్టుకోండి. ఇది నిజం, సత్యం. చదవమ్మా. పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజకోటకు దాపైన రెండు గోడల మధ్య నుండి ద్వార మార్గమున రాత్రి అందు పట్నంలో నుండి బయలువెళ్ళి. చూసారా, రాజ సైనికులు కూడా పారిపోవడం మొదలెట్టారు. ఎప్పుడైతే ఈయనేమో సిద్కియా దేవుని దృష్టికి చెడు నడుస్తాడు. ఆల్రెడీ దానివల్ల దేవుడు కోపగించి దేశంలో క్షేమాన్ని, కరువుని మొదలుపెట్టిండు. మొదలుపెట్టడంతో దాంతోపాటు నెబుకద్నెజరు కూడా దండెత్తి వచ్చిండు. పట్టణాన్ని ముట్టడించేశాడు. ఎక్కడ పడితే అక్కడ ముట్టడి, ఎవడు కదలడానికి లేదన్నట్టు పగడ్బందీ సైన్యాన్ని వ్యూహాన్ని మంచిగా సెట్ చేసేసి దొరికినట్టు వేసేయడానికి మొదలెట్టిండు. చూసారా, దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఎంత ఘోరంగా జరుగుతుందో. వెంటనే ఇక్కడ ఉన్న సైనికులు, సిద్కియా వెనక్కున్న సైనికులు లభోదీపం అనుకుంటూ బతుకు జీవుడు అనుకుంటూ పారిపోతారు అనమాట. సొంత దొరికిందట బ్రతుకు జీవుడు అనుకుంటూ పరుగు పెడుతుండ్రు, పారిపోతాడు. రాజు లేదు, గీజు లేదు, రాజ్యం లేదు, రాబోయే దండెత్తి వచ్చేటి శత్రువు అనుకుని పారిపోవడం మొదలెట్టాడు అనమాట. చూసారా, దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి ఎంత డేంజరు. చదవమ్మా. కల్దీయులు పట్నం చుట్టుకుని ఉండగా సైనికులు యోర్దాను నది మార్గంగా తరలిపోయి. చూసారా, సైనికులందరూ రాజును వదిలేసి, పట్టణాన్ని కాపాడాల్సిన సైనికులు రాజును వదిలేసి పరుగు అనమాట. ఇక్కడ ఆరిపోతున్నారు. బతికుంటే బొలసాగా తినొచ్చురాను ఆయన. ఆడు నెప్పుకొద్దు దండవుతూ వచ్చాడు, డేంజరాడు. ఆయన దొరికినామంటే కథ అయిపోతుంది అంతా అనుకుని ఈ సిద్కియాను వదిలేసి పారిపోవడం మొదలెట్టి. నెక్స్ట్ కల్దీల దండు సిద్కియా రాజును తరిమి ఎరుకో మైదానములో అతన్ని కలుసుకొనగా అతని దండంతయు అతని యొద్ద నుండి చెదిరిపోయాను. ఒక నిమిషం చూసారా, ఈయన పారిపోవడానికి ఎప్పుడు మొదలెట్టారో సైనికులందరూ సిద్కియా కూడా పారిపోవడం మొదలెట్టాడు. రాజు కూడా పారిపోవడం మొదలెట్టేసరికి ఈ సైనికులందరూ పారిపోతారు, రాజు కూడా పారిపోతాను. ఎరుకో మైదానం కూడా పారిపోతాను. వెనక్కి చూడకుండా పరిగెట్టిన ఈ కల్దీలు మొత్తం తరిమి సిద్కియాని పట్టుకోవడం మొత్తం. సిద్కియానే. నెక్స్ట్ చదవమ్మా. వారు రాజును పట్టుకొని అంటే సిద్కియాని హమాతు దేశమునందలి రిబ్లా పట్టణమున ఉన్న బబులోను రాజునొద్దకు అతను తీసుకుని పోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్ష విధించను. చూసారా, ఈ సైనికులు పట్టుకుంటారు, తరిమి సిద్కియా కూడా పారిపోతున్నారు. పట్టుకొని రిబ్లా పట్టణం తీసుకొచ్చి నెబుకద్నెజరు దగ్గర తీసుకొచ్చినాడు. అక్కడ ఏం చేసాడు, బబులోను రాజు సిద్కియాకి శిక్ష మొదలెత్తడం, విధించడం మొదలుపెట్టిండు. ఏం శిక్ష ఒకసారి చూడండి, చదవమ్మా. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుటే చంపించను. ఒక్క నిమిషం చూసారా, పొద్దున ఆయన దండెత్తుకునే దేవుని వాక్యం దేవుని దాసుల ద్వారా చెప్తా ఉంటే, పొద్దున ఆయన ఈ రోజుల్లో కూడా ఇలాంటి పనులు మంచివి కాదు నాయన, చేయకండి చెడ్డ పనులు చేయకండి అని మనం దేవుని భక్తులు, దేవుని మాస్టర్లు బోధిస్తూ ఉంటే చాలామందికి చెవికి వినకపోతే ఏమవుతుందంటే లాస్ట్కి ఏమవుతుందో తెలుసా కదా, సిద్కియాను పట్టుకొని బబులోను రాజుని తీసుకొచ్చారు. శిక్ష విధించడం మొదలెట్టాడు. ఏం చేశాడు తెలుసా, ఆయన కళ్ళ ముందే ఆయన పిల్లల్ని చంపేశాడు. తర్వాత ఏం జరిగింది చదువుమా. మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతులందరినీ అది కదా చంపించాను. సిద్కియా పిల్లల్ని చంపేయడం కాదు, యూదా అధిపతులందరినీ చంపించేశాడు. రైట్. నెక్స్ట్ బబులోను రాజు
సిద్కియా కన్నులు ఊడదయించి 2 సంఖ్యలతో అతన్ని బంధించి బబులోనునకు అతన్ని తీసుకుని పోయి మరణమగు వరకు చెరసాలలో అతన్ని పెట్టించాను. విన్నారా? అర్థమవుతుందా? సో దేవునికి వ్యతిరేకంగా జీవించడం వల్ల, దేవుని మాట లక్ష్య పెట్టకపోయినందువల్ల వచ్చిన నష్టమే, సంభవించిన నష్టం. అందుకనే చాలామంది మనల్ని ఎవరు అబ్జర్వ్ చేయలేదు, మనుషులు ఎవరు చూడట్లేదు అనుకోవచ్చు. నేను మనిషి ఎవడు అబ్జర్వ్ చేయలేకపోవచ్చు, కానీ సృష్టికర్త మాత్రం ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నాడు. పోయి జాగ్రత్త, అది మాత్రం గుర్తుపెట్టుకొని. మనుషులందరికీ దేవుడి భయం ఉండాలి. భయం మనిషి చెడుతనకుండా తొలగిపోవాలంటే ఏం చేయాలా? సృష్టికర్త అయిన దేవుడి భయము ఉండాలి. దేవుడి భయం లేకపోతే పొగరు పట్టుకుని మాట్లాడేస్తాం. 4 డబ్బులు పొగరు ఎక్కువైపోద్ది ఆటోమేటిక్. పొగరు ఎక్కువైపోద్ది ఆటోమేటిక్గా. వాడు చేసిందే కథానికి అదే మంచిది అనుకుంటాడు. ఆడు చూసి ఆడే జ్ఞాని. 2 తగిలితే కానీ దేవుడి దగ్గర నుంచి అర్థము కాదు. సో అందుకనే ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు ఉన్నాడు, ఈ రోజు ఉన్న దేవుడు రేపు ఉండబోతున్నాడు. ఆయన యుగయుగాలు జీవించువాడై ఉన్నాడు యెహోవా దేవుడు. యేసయ్య నామంలో ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే మనకిచ్చిన భూమి మీద ఇచ్చిన టైంని చక్కగా వినియోగించుకొని చెడు పనులు తట్టు కాక దేవునికి ఇష్టపూర్వకమైన పనుల మీద మనం మనసు, హృదయం, శరీరాన్ని లగ్నం చేసినట్టయితే దేవుడి దగ్గర నుంచి బహుమానాలు కూడా కొట్టవచ్చు. అది కాకుండా నేను చెడిపోతా, నా వల్ల దేశాన్ని మొత్తం చెడగొట్టేస్తా అనుకుంటే దేశంలో ఉన్న జనాల్ని నిన్ను క్రియేట్ చేసిన దేవుడు మాత్రం ఊరుకోడు. దేశాన్ని ఊరికే చెడగొట్టేస్తున్నాం, లేకపోతే పడగొట్టేస్తున్నాను నేను లింగిలింగ్ అనుకుంటూ ఏదో ఎక్కడో ఒక పుట్టినామని రోజుకు ఒక వేషం వేసుకుని వచ్చి చెడగొట్టేస్తానంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడరా. చేస్తాడు జాగ్రత్త. మళ్ళా అర్థమైందా? మనుషులు ఎవరో ఏదో కొన్ని రోజులు నువ్వు తప్పించుకొని తిరగవచ్చు, కానీ చూస్తున్న దేవుడు మాత్రం ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ ఖచ్చితం. ఇది బైబిల్, ఇది నిజం, సత్యం. మంచివాడికి మంచి జరుగుతుంది, చెడు చేసినవాడు చెడే ఆడు వెనక్కి చెడుతోనే వెళ్ళిపోతున్నాడు. ఇంకా అంతకంటే ఇంకోటి లేదు. ఆ చెడు అనేది నువ్వు ఎప్పుడు చెడు చేయొచ్చు, నువ్వు అనుకోవచ్చు ఈరోజు నేను చెడు చేస్తాను, నన్ను ఎదురించిన మనగాడ ఉండలేడు అనుకోవచ్చు. కానీ వస్తుంది, ఒకరోజు వస్తుందే, ఆ రోజు నువ్వు ఉండవు అక్కడ, అది చూడడానికి కూడా ఉండవు. కానీ మంచి చేసిన వాడికి ఆ మంచి ఇక్కడ ఉంటుంది భూమి మీద, రేపు దేవుని దగ్గర కూడా మంచి స్థానము దొరుకుతుంది. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టపూర్వకంగా ఉండకపోతే అది రాజైనా సామాన్య ప్రజలైనా అందరికీ రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఇది దేవుని మాట. రూల్ అనేది మనం మార్చేవచ్చు, ఎప్పటికప్పుడు మనము మార్చేవచ్చు మనుషులు కాబట్టి. ఊసరు వెళ్ళి మార్చేస్తుంటాం గంటకో రూల్. కానీ దేవుడు మాత్రం రూల్ ఎప్పుడు ఒకటే, రూలు ఎప్పుడు ఒకటే. అదే పేదోడు అలాగే పుడతాడు, అదే ధనవంతుడు అలాగే పుడతాడు, ఇదే పేదోడు అలాగే వెళ్ళిపోతాడు, ఈ ధనవంతుడు కూడా అట్లా వెళ్ళిపోతాడు. ఈ మధ్యనున్న కాలంలోనే కొంచెం గర్వపడకుండా జాగ్రత్తగా ఉండమని నేను దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక మనందరికీ జారీ చేస్తున్నాను. ఇది మన మంచి కోసమే, అందరూ బాగుండాలి, దేవుని మన్నలను పొందుకోవాలన్నదే నా అభిమానం, నా అభిమతం కూడా. సో మనందరం దేవుణ్ణి నమ్ముకొని తెలుసో తెలియక ఏదో కొన్ని తప్పుడు పనులు చేయొచ్చు, దాన్ని ఒప్పుకొని ఆయన తప్పు చేశాను, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉంటాను, నేను దేవుని యందు భక్తులు కలిగి జీవిస్తాను అనుకునే నీలో మార్పు ఉండాలి. నీలో మార్పు లేదు. నన్నెవరో చూడలేరు, నా ఇష్టం ఎక్కడ ఉంటా అనుకుంటే ఒక్కరోజు వస్తుంది. చూడండి, హిస్టరీ చూడండి. భూమి మీద బ్రతికిన చిన్నోడి దగ్గర నుండి పెద్దోడు వరకు ఎవడు చేసింది ఆడినెత్తి మీదకే పెడుతుండా లేదా దేవుడు? చూడండి, చాలా నేను పేర్లు చెప్పను, ఎవడోడికి ఏ విధంగా వచ్చిందని సంక్రమించింది అనేది అందరికీ తెలుసు. ఎవడెవడికి ఏమేమి జరుగుతున్నాయి అనేది అందరికీ కనబడుతూ ఉంటాం. అంతేగాని ఎవరికి దేవుడు మాత్రం ఎవరిని వదలడం. దెర్ ఈజ్ ఏ పనిష్మెంట్ ఆఫ్టర్ డెత్. వేరు భూమి మీద ఉన్నప్పుడు కూడా పనిష్మెంట్ ఖచ్చితంగా నువ్వు చేసిన మంచి పనికి ఇక్కడ కొంచెం ఇచ్చేస్తుంటాడు. సో అందుకనే గుర్తిరిగి దేవుని యందు భయభక్తితో జీవించడం అనేది మనము నేర్చుకోవాలి, మన పిల్లలకి నేర్పాలి.
తదనంతరం మనం భావితరాలకే మంచి భవిష్యత్తును ఇచ్చిన వాళ్ళం అవుతాం. దేవుని భయం లేకుండా నువ్వు కోట్లు సంపాదించి మేడలు కట్టేస్తానో కోటలు కట్టేస్తానో ఏదో చేసేస్తానంటే దేవుని భయం లేకుండా ఆ కోటలు కట్టినా ఆడు యూజ్ చేసుకోవడానికి ఆడు ఎవడో ఉండడు. యూజ్ చేసుకోవడానికి ఆడు ఎవడో ఉండడు. జ్ఞానము తెలివి అనేది ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం ఉండవు. అదో చేసి నువ్వు ఏదో చేస్తానంటే ఎట్లా? అది కానిపోయినట్టు. సో ఇక్కడి నుంచైనా ఈ సిద్కియాకి కూడా సేమ్ అట్లే జరిగింది. రాజరికమైన వ్యవస్థలో పుట్టింపజేశాడు దేవుడు. 21 సంవత్సరాలకే రాజుని చేసి, కానీ వీడు కుప్పతో వంకర అన్నట్టు దేవుని ప్రవక్తలు చెప్పింది ఒకటే, వీడు చేస్తున్నది ఇంకో. అందువలన వాడు రాజే తప్పించుకున్నాడా మరణాన్ని? భూమి మీద తప్పించుకోలేదు, ఇంకా పరలోకంలో ఎక్కడ తప్పించుకుంటాడు ఆయన? ఇక్కడ ఇది ఈ నరకైనా తప్పించుకోలేదు. ఆ నరకం ఎక్కడ తప్పించుకోవడం? మనిషి మన వల్ల కానిపడాడు. అందుకనే దేవుడు ప్రతి ఓడికి పనిష్మెంట్ ఇస్తాడు. మంచోడికి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది దేవుని దగ్గర, చెడ్డోడికి చెడ్డ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది గుర్తెరగనోడు ఏం చేస్తాడంటే ఈ పుట్టిన దగ్గర నుంచి ఈ 5-6 సంవత్సరాల వరకు బాగా ఉంటాడు పాపం. ఇక 6వ సంవత్సరం మొదలైపోద్దాడు. 6వ సంవత్సరం, 7వ సంవత్సరం, 8వ సంవత్సరం, 10వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం నుంచి దగ్గర మళ్ళీ 65-70 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇది ఏషాలు ఎలాగే ఉంటాయి. ఏషాలు ఈ కాలంలోనే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే దేవుడి దగ్గర మనల్ని పొందుకోవచ్చు. ఈ కాలంలోనే నువ్వు ఏమైనా తోక సాధించినావంటే ఇప్పుడు సిద్కియా రాజుకి జరిగినట్టు ఇర్మియా గ్రంథం, బైబిల్ ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయంలో జరిగినట్టు సేమ్ టు సేమ్ కొట్టుడు కొట్టేస్తాడు దేవుడు. ఇందులోనూ తేడా ఏముండదు. ఇది దేవుని వాక్యం, ఇది నిజం. దేవుడు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. చూస్తున్న ప్రతి ఒక్కరికి, వింటున్న ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. ఇదే మనకి మంచి తోవ, మంచి దారిలోనూ నడిపిస్తూ పరలోకానికి చేరుకునే రాజమార్గాన్ని ప్రసాదిస్తుంది. దేవుని యందు భయభక్తులు మాత్రం. ఏ విధంగా కూడా దేవుని దగ్గరికి, అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే యేసయ్య ద్వారా వెళ్ళాలి. అందుకనే యేసయ్య చెప్పిన బోధల మీద మనం మనసును పెట్టుకొని వాటి చిత్తానుసారంగా, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించాలి మనం. ఆ విధంగా సిద్కియా ఏమైపోయి చూశారు కదా, ఎంత ఘోరం. బబులోను రాజు ఏం చేశాడు? కళ్ళ ముందే పిల్లలు చంపినాడు. చిన్న ఊరుకొనడా 2 కళ్ళు పీకించేశాడు. పీకించేసి లైఫ్ లాంగ్ చెరసాల్లో వేయించాడు. బందీ 2 చేతులు కట్టేసి చెరసాల్లో బందీ అయిపోయాడు. అదే ఇర్మియా దేవుని ప్రవక్త చెప్పిన మాట విని సప్పుడు కాకుండా తండే తెల్లకట్టు ఉంటే ఎంత బాగుండేవాడు? రాజే కదా. పోను ఒకవేళ దొరికిపోయినా బందీ గృహం, ఒకవేళ రాజు ట్రీట్మెంట్లు దొరికాయి కదా అక్కడ. దేవుని మాట వినకపోతే అదే పరిస్థితి ఎవరికైనా, భూమి మీద ఉన్న ఎవరికైనా. అందుకనే దేవుడిని తెలుసుకోండి, దేవుని దీవెనలు పొందండి. అట్టి విధమైన దేవుని భక్తులు యెహోవా దేవుడు యేసయ్య నామములో నిరంతరం మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.